ప్రియ పరిశుద్ధులారా, ప్రభువైన యేసు శుభనామమున కూడొచ్చినటువంటి సంఘానికిని, ప్రేమితులకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక చిన్న దైవ సంబంధమైనటువంటి మర్మం గురించి తెలుసుకుందాం. మానవుడు దేవుడి యొక్క గుణాంశములను అన్వేషించగలడా? దేవుని అంతరంగాన్ని తెలుసుకోగలడా? జనరల్ రెవల్యూషన్ అంటే మనం ప్రకటన గ్రంథం రెవల్యూషన్ అంటే ప్రకటన అంటాం గానీ, రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే బయట పెట్టడం. దేవుని యొక్క రహస్యాలను, భవిష్యత్ కాలపు రహస్యాలను బయటపెట్టడం. రెవల్యూషన్ అంటే అవగాహన కల్పించడం, బహిర్గతం చేయడం, అలాగే తెరిచిపెట్టడం. బైబిల్‌లో యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో 7వ వచనము చూసినట్లయితే 2 వాక్యాలున్నాయి. ఒకటి, దేవుని గూఢమైన సంగతులను ఓ మనుష్యుడా నువ్వు కనుగొనగలవా? అంటే దేవుని యొక్క గూఢమైనటువంటి సంగతులు నువ్వు కనుగొనగలవా? రెండవ వాక్యం ఏంటంటే, సర్వశక్తిని పరిమితులను నువ్వు తెలుసుకోగలవా? ఆయన లిమిట్స్‌ని నువ్వు తెలుసుకోగలవా? అనేటువంటి ప్రశ్న యోబును తన యొక్క సలహాదారుడు, మిత్రుడైనటువంటి జోఫర్ అంటాడు. ఈ రెండిటికి కూడా మనము చాలా సులువుగా ఆన్సరు చెప్పవచ్చును. మనకు దైవికమైన జ్ఞానం బట్టి. అయితే ఇందులో దేవుని గూఢమైన సంగతులను కనుగొనలేము. సర్వశక్తిని పరిమితులు తెలుసుకోగలమా? తెలుసుకోలేము. అయితే దేవునికి విధేయత చూపేవారికి, ఆయన యొక్క వాక్యపు లోతును పరిశోధన చేసేవారికి ఆయన అనేకమైనటువంటి విషయాలను వెల్లడి చేస్తాడు. అదే దేవుడు మనకు ప్రకటన గ్రంథం గురించి వెల్లడి చేసినటువంటి అంశాలను పుస్తకంలో కూడా రాసాం. అవి మీరు చదువుకున్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు. అయితే మిగిలినటువంటి నామకార్థపు క్రైస్తవులు లేక అవిశ్వాసులు వారి యొక్క పాపపు ప్రవర్తన వలన వారికి కలిగే ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనం వలన దేవుని యొక్క సత్యాలను నమ్మకుండా ఉంటున్నారు. ఈ విషయాల మీద మనము పూర్తి అవగాహన కోసం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. బైబిల్‌లోని యోబు గ్రంథం నుంచి సర్వశక్తుని యొక్క పరిమితులు మనం తెలుసుకోగలం అనే విషయంపై యోబుకు జో జోఫర్, జోఫర్ అనేవాడు యోబు యొక్క సలహాదారుడు, మిత్రుడు. వారికి సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని గూఢాంశములను నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుని సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అని తెలుగులో ఉంది. అయితే ఇంగ్లీష్‌లో ఏముందంటే, కెన్ యూ సెర్చ్ ఔట్ ద డీపర్ థింగ్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క లోతైన సంగతులను నువ్వు కనుగొనగలవా? రెండవది ఏముందంటే, కెన్ యూ ఫైండ్ ఔట్ ద లిమిట్స్ ఆఫ్ ది ఆల్మైటీ? సర్వశక్తిమంతుని పరిమితులను నువ్వు తెలుసుకొనగలవా? దాన్నే తర్జుమా చేసేటప్పుడు సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అనుంది. అంటే 2 అర్థం ఒకటే. అయితే సర్వశక్తిని పరిమితులు నువ్వు తెలుసుకొనగలవా అనేటువంటి విషయం మీద వాళ్ళిద్దరికీ కూడా జరిగిన సంభాషణను మనము ఈరోజు చర్చించబోతున్నాం. దేవుని గూఢాంశములను నువ్వు తెలుసుకొనగలవా? యోబు 11:7. అంటే ఆయన బయలుపరిచే విషయాలు నువ్వు నువ్వు తెలుసుకోగలుగుతావా? రెండవది, ఆయన యొక్క పరిమితులు నీకు తెలుసా? అంటే నీకు పరిపూర్ణ జ్ఞానం ఉందా? మనకి కళ్ళు, మెదడు ఇవన్నీ ఉన్నాయి. బహిరంగంగా మనము చూసేటువంటి ఈ యొక్క
సహజ సృష్టి. ఆకాశం చూస్తే నక్షత్రాలుంటాయి, గ్రహాలుంటాయి. ఇవన్నిటిని బట్టి కూడా మన కళ్ళు, మెదడు వీటిని పరిశీలన చేస్తూ ఉంటాయి. అంటే ఇది దేవుడు మామూలుగా అందరికీ బయలుపరుస్తున్నాడు సృష్టిని చూసే విధానమును. ఆ సృష్టిని చూసే విధానమును బట్టి విశ్వాసులు దేవునిని స్తుతించాలి. ఇంత గొప్ప సృష్టికర్తను బట్టి ఆయన మనకు దేవుడిగా ఉన్నందు బట్టి యేసు ద్వారా ఆయన కుమారుడైన యేసు ద్వారా మనకిచ్చిన రక్షణ బట్టి మనము ఆనందించాలి. సో, ఇది కళ్ళు, మెదడు ఈ ఉన్నటువంటి ప్రతి వారు కూడా సృష్టిలోని ఆ యొక్క దేవుని గొప్పతనాన్ని అందరూ చూడలేరు. దేవుడంటే ప్రేమ, దేవుని మీద నమ్మకం ఉన్నవారు చూడగలుగుతా ఉంటారు. ఈ విధంగా బహిరంగంగా నేచర్‌లో ఉన్నటువంటి ప్రతీది కూడా దేవుని యొక్క చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. ఆకాశాలు దేవుని యొక్క పనిని ప్రచురపరుస్తున్నాయి. అయితే భూగర్భంలో ఉన్నటువంటి విలువైన ఖనిజాలను అంటే అలాంటి ఖనిజాలు దేవుని యొక్క సంకల్పమును మామూలు మానవులు తెలుసుకోలేరు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు దేవుని యొక్క పరిమితులు, దేవుని యొక్క క్రియలు, ఆయన భవిష్యత్తులో చేసేటువంటి విషయాలను గమనించుకోగలుగుతారు. ఇక్కడ 3 రకాల మనస్సులను మనం చూడవచ్చు. ఈ జనరల్ రెవల్యూషన్‌లో సాధారణంగా బహిరంగపరిచేటువంటి సృష్టిని చూచే విధానంలో హేతుబద్ధమైన మనస్సు ఎలా చూస్తుందంటే, దేవుని ఉనికిని అంగీకరిస్తుంది. కానీ లోతులకెళ్ళదు. హేతుబద్ధమైన మ మ మనస్సు. థామస్ పైన్ వలె. భ్రష్టమైన మనస్సేంటంటే, పాపం వలన మనస్సు గుడ్డిదైపోయి, సృష్టిలోని స్పష్టమైన సాక్ష్యాన్ని కూడా మనసు తిరస్కరించేస్తుంది. కీర్తనకారుడు 14:1 చెప్తాడు. అన్వేషించే మనస్సు. విధేయతతో దేవుని గూఢాంశములను వెతికిన యెడల, ఆయనకు విధేయత చూపిన యెడల మనము వాటిని తెలుసుకోవచ్చు. అమెరికన్ కరపత్ర రచయిత మరియు ప్రచారకర్త అయిన థామస్ పైన్ అనే ఆయన 'ది ఏజ్ ఆఫ్ రీజన్' అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. జోఫర్ అడిగినటువంటి 2 అంశాల ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఈ 2 ప్రశ్నలకు ఈ ఈ పుస్తకంలో థామస్ పైన్ 'ది ఏజ్ ఆఫ్ రీజన్‌లో' అంగీకరించాడు. దేవుని యొక్క విషయాలను మనము అవి గూఢమైనవి గ్రహించలేము. అదేవిధంగా నా దేవుని యొక్క సంకల్పాలు మనం గ్రహించలేము అని భావించాడు, రాశాడు. ఈ రచయిత థామస్ పైను యోబు ఫ్రెండ్ జోఫర్ అడిగినటువంటి మొదటి భాగానికి నిస్సందేహంగా సమాధానంగా ఇచ్చాడు. సానుకూల సమాధానం. విశ్వములోని క్రమబద్ధత, మరి విశ్వములో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు రూపకల్పన వీటన్నిటి బట్టి దేవుడు మొదటి ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని అంగీకరించడం. మళ్ళీ ఒకసారి మీకు ఆ వాక్యం చెప్తాను. దేవుని గుడాంశములను, గొప్ప విషయాలను నువ్వు కనుగొనగలవా? మనము సృష్టిని చూసి ఆయన గుణాంశాలను మనము తెలుసుకోవచ్చు. అంటే ఆ సృష్టి దేవుని యొక్క పనిని తెలియచేయుచున్నదని విశ్వాసులు దేవునిని స్తుతించే విధముగా ఉంటారు. దీని మీద కీర్తన 19:1 ఒక చిన్న పాట 2 చరణాలు ఎప్పుడు కమలా గారు పాడుతా ఉంటారు. ఒకసారి వారు ఆ యొక్క ఒక 2 చరణాలు పాడవలసిందిగా కోరుచున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరచుచున్నవి. ఆకాశములు
దేవుని మహిమను వివరించుచున్నవి. పగటికి పగలు బోధన చేసి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి, పగటికి పగలు బోధన చేసి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి, వాటికి భాషే లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. థ్యాంక్ యూ. సో ఈ పైన్ అనేటువంటి రచయిత ఈ వాక్యం బట్టి దేవుని యొక్క మహిమను ఆయన వివరించగలిగాడు, అగ్రీ చేయగలిగాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21లో చూసినట్లయితే, ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అంటే దేవుని యొక్క లక్షణాలు, ఆ క్రియేషన్, నిత్యత్వము, నిత్యశక్తి, దైవత్వము, ఆ సృష్టింపబడిన వస్తువులను బట్టి ఆయన యొక్క గొప్పతనం మనకి తెలియచేయబడుతుంది. కానీ ఆయనను అంగీకరించిన వారు ఉంటారు, దేవుణ్ణి అంగీకరించిన వారు, యేసును అంగీకరించిన వారు అంటారు. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే ప్రజలకు సాకు చెప్పడానికి అవకాశం లేదు. ఈ సృష్టి అంతా కూడా దేవుని మహిమను వివరించుచున్నది అని చెబుతున్నప్పటికీ కొంతమంది సాకులు చెప్పే విధంగా ఉంటుంది. సాకులు చెప్పక్కర్లేకుండా దేవుడు ఈ సృష్టిని మన ముందు ఉంచాడు. 21వ వచనం మనం చూసినట్లయితే, దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అవిశ్వాసులనేవారు, నామకార్థపు క్రైస్తవులు దేవునిని ఎరిగి ఉండి కూడా పరచరు. మనము పూర్తి స్థాయి విశ్వాసులము కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా దేవుని క్రియేషన్ బట్టి, ఆయన మహత్కార్యములను బట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలి, మహిమపరచాలి. వాళ్ళు అవిశ్వాసులు కానీ, నాస్తికులు కానీ, నామకార్థపు క్రైస్తవులు కానీ అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఘనతను ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఒప్పుకోలేకపోతున్నారు ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త చేసి ఉన్నాడని. అందుకనే నిరుత్తరులు అంటే సాకు లేదు, కానీ ఏదో సాకు చూపిస్తూ ఉంటారు వీళ్ళు. రోమా 1:20 ప్రకారం మనం చూడగలుగుతున్నాం. ఈ లోక సృష్టి మొదలుకొని ఆయన యొక్క గొప్ప లక్షణాలు, అదృష్ట లక్షణాలు, శక్తి, నిత్యశక్తి, దైవత్వము, సృష్టింపబడిన ప్రతిదాన్ని బట్టి ఆయన గొప్పతనం తెలుస్తుంది, సృష్టిలో బయలుపరచబడుతుంది. ఆయన చాలా మంది సాకులు చెప్తున్నారు. సో ఎందుకు ఇలా సాకులు చెప్తున్నారు అంటే, ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోకుండా ఉండేటువంటి విధముగా ఎందుకుంటున్నారంటే, వారు అవివేకులు, దుష్ట ప్రవర్తనలో మునిగిపోయి దేవుని చూడడానికి నిరాకరిస్తున్నారు. అందుకనే కీర్తనకారుడు 14:1 అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కీర్తన 14:1-3 చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడనూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం అంటే పరలోకము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని, మేలు చేయవారెవరూ లేరని, ఒక్కడైనను లేడని ఆయన గమనిస్తున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, లోకముతో మనకు సంబంధం లేదు. లోకులతో, వారి మాటలతో, వారి యొక్క థాట్స్తో మనకు సంబంధం లేదు. ఎవరు దేవుడు లేవుడని అనుకుంటారంటే బుద్ధిహీనులు లేరు అనుకుంటారు.
మనము బుద్ధి గల కన్యకలము, బుద్ధి కలిగిన వారము కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడూ కూడా కలిగి దానిని కలిగి ఉండాలి. ఈ సత్యాన్ని, బైబిల్ సత్యాన్ని, దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి ఒప్పుకోకపోవడానికి కారణాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ద రిజెక్షన్‌లు, పాపాలకు బానిసవ్వడం, అంధకారమైన మనస్సు, బుద్ధిహీనత. బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారు. సత్య తిరస్కరణ. వారి మనసు ఎప్పుడూ కూడా యాంటీగానే ఉంటుంది. దేవునికి ఎగనెస్ట్‌గానే ఉంటుంది. వారు బాడీలీ పీపుల్ కాబట్టి, ఆత్మ సంబంధులు కాదు కాబట్టి, వాళ్ళు బైబిల్ సత్యాల్ని తిరస్కరిస్తారు. మనం ఆ విధంగా ఉండకుండా ఉండేటువంటి విధంగా మనము జీవిస్తున్నందుకు దేవునికి వందనాలు. అలాగనే ఇంకను బలపడేటువంటి విధంగా మనం ఉండాలి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనలేదు. తమ వాదములందు వ్యర్థులైరి. అంటే ఒప్పుకోరు వాళ్ళు. వాళ్ళ మనసు ఇంక అంధకారం అయిపోయింది. ఆ మనసుల్లోనికి దైవ గొప్పతనం చొచ్చుకొని పోలేదు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రెండవ ప్రశ్నకు సమాధానం, మానవ మేధస్సుకు ఉన్న పరిమితి ఏంటి? మన మెదడుకు ఎంతవరకు దేవుని విషయాలను ఆలోచించగలదు? దానికి మనం ఖచ్చితంగా రెండవ ప్రశ్నకు మనకు దేవుని గొప్పతనాన్ని చూచేంత గొప్ప మైండ్ మనకుండదు. సర్వశక్తిని పరిమితులు మీరు కనుగొనగలరా అన్న ప్రశ్నకు ఇది జోఫర్ యోబు ఫ్రెండ్ వేశాడు బైబిల్‌లో. దానికి థామస్ అనేటువంటి ఒక రచయిత గట్టిగా లేదని సమాధానం చెప్తున్నాడు. ఎందుకంటే రోమీయులు 8వ అధ్యాయము 7, 8 వచనాల్లో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అంటే మన మేధస్సు దేవుని గురించి విశ్వాసులైన వారు ఆలోచన చేస్తున్నప్పటికీ పాప సంబంధంగా వారి మనస్సు ఉంటే వారు దేవుని విషయాలను పూర్తిగా నమ్మలేరు. శారీరకమైన మనస్సు, పాపము, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు, దేవునికి విరోధంగా ఉండేటువంటి వారు దేవుని యొక్క మనస్సును తెలుసుకోలేరు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. అయితే దేవుని యొక్క ఉద్దేశ్యములు ఎవరైతే ఆయనకు విధేయత చూపుతారో, ఎవరైతే ధర్మశాస్త్రానికి లోబడి ఉంటారో, దేవుడు తప్పనిసరిగా దేవుని ఉద్దేశాలను వెల్లడి చేస్తాడు. దేవుని యొక్క అంతరంగము, దేవుని యొక్క జ్ఞానము, పరిమితులు మనం కొద్దిగానా తెలుసుకోవాలంటే ఈ పిక్చర్‌లో ఉన్నటువంటి లాక్‌కి కీ ఏంటంటే విధేయత. దేవుని ఉద్దేశ్యములను తెలుసుకోవడానికి విధేయత ముఖ్యమైనది. ఎంతో కష్టపడి వాక్యాలను చదువుకుంటూ, ఆ వాక్యంలో పరిశీలన చేస్తున్నప్పుడు దేవుని తోడ్పాటు, మీరు పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకున్నవారుగా ఉంటే దేవుని యొక్క విషయాలు మీకు ఖచ్చితంగా వెల్లడవుతాయి. నమ్మకంగా కూడా మీరు దేవునికి ఇంకా బలంగా ఉండగలుగుతారు. మన పుస్తకాలు, అంచికాల వర్తమానాల పుస్తకాల్లో ఫస్ట్ మొదటి పేజెస్‌లో కొన్ని వాక్యాలను ఇచ్చాను. దాంట్లో ఏముందంటే, ఎవరైతే ఆయన గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారో వారందరికీ కూడా దేవుడు తప్పనిసరిగా తన గూఢమైన విషయాలను వివరించగలుగుతాడు. అంటే ప్రకటన గ్రంథం లాంటి ఫ్యూచర్ ఈవెంట్స్‌ని వివరించగలుగుతాడు. నా జనులు వివేచన లేకుండా నశించిపోతున్నారని యూదుల గురించి కూడా ఒక మాట ఉంటుంది. చూడండి ఆ పుస్తకంలో మొదటి పేజీల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా విధేయత అనేది చాలా ముఖ్యమైనది. డ్యూటెరానమీ 4:29, 31లో నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ వెదకాలి. అప్పుడు నీకు ప్రత్యక్షమవుతాడు. 30వ వచనంలో నీకు సంభవించిన సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచెదినముల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనకు మరిచిపోడు. అంటే దేవుని గూఢాంశములను తెలుసుకోవాలా నువ్వు? లేక దేవుని యొక్క ఆ మనస్సు పరిమితులను నువ్వు
అన్వేషించాలి అంటే కండిషన్ ఏంటంటే పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో అని వెతకాలి. అంటే కంప్లీట్ మైండ్, కంప్లీట్ సోల్‌తో ఆయన్ను వెతకాలి. తర్వాత దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినాలి. దేవుడైన యెహోవా వైపు తిరిగి అంటే కంప్లీట్ సబ్మిషన్ టు ద గాడ్ ఇన్ ఎవ్రి యాస్పెక్ట్. యువర్ లైఫ్, యువర్ జాబ్, యువర్ వాటెవర్ యూ డూ ఇట్. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అందుకనే మనం అంటాం దేవుని చిత్తమైతే అది చేస్తాము, ఇది చేస్తామని మనము చెబుతా ఉంటాం. అయితే దేవుని యొక్క జ్ఞానము తెలుసుకోవాలి. దేవుని యొక్క జ్ఞానం అంటే వాక్యమే. ఇప్పుడు మీకు వాక్యం ఎలాగ చెప్పగలుగుతున్నాను? ఆహ్, ఆహ్, ఆ దేవుని వాక్యపు లోతుల్లోకి ఎలాగెళ్ళగలుగుతున్నాను? మీరు ఎలాగ అర్థం చేసుకోగలుగుతున్నారు? పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేయాలి. మనకు ఆసక్తి ఉంది. ఇప్పుడు నాకు ఆసక్తి ఉన్నది కనుక మీకు ఒక గంట సేపు వాక్యం బోధించినా మీరు విసిగిపోరు. నాకు ఆసక్తి ఉన్నది అని మీకు ఆసక్తి లేకపోతే మీ హృదయాల్లోకి వెళ్ళదు. మీరు ఆసక్తి కలిగి గొప్ప గొప్ప విషయాలను మనం వింటున్నాము. దేవుని యొక్క గూఢాంశములను మనం వింటున్నాము. ఆ దేవునికే మహిమ ఘనత అనే హృదయము దేవుడు మీకిచ్చాడు కాబట్టి, మీరు అటువంటి అన్వేషకులుగా దేవుని యొక్క గూఢమైనటువంటి విషయాలను తెలుసుకునేవారుగా, నమ్మే విధంగా మీరున్నారు. కనుక దేవుడేమన్నాడంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరుగు. పూర్ణ హృదయంతో వెతుకు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. మనం ఇబ్బందుల్లో లేకుండానే దేవుని వైపు తిరిగి ఉన్నందుకు దేవాది దేవునికి వందనాలు మనము తెలియచేయాలి ప్రియమైన వాళ్ళారా. సో, మనం మనం ఎప్పుడు కూడా జోఫర్ అంటే యోబు ఫ్రెండ్ అడిగినటువంటి 2 ప్రశ్నలకు సమాధానం మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉండాలి. దేవునికి మనము సర్వస్వము మనము ఆయనకు ఆయనకు అంకితం చేయాలి. అప్పుడే దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క రెవల్యూషన్ అంటే వెల్లడి చేయడాలు ఇయన్నీ కూడా బైబిల్ అనేది ఒక మిస్టీరియల్ బుక్. అందులో గూఢార్థాలుంటాయి. అయి అందరికీ అర్థం మామూలు ఏదో బయాలజీ చదివినట్లు, లేకుంటే ఎకనామిక్స్ చదువుతున్నట్లు చదివేసుకుంటే ఏమీ అర్థం కాదు. అది ఆత్మతోనే చదవాలి. ఆత్మతో, దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో పరిశీలన చేయాలి. అప్పుడే భూమిలోని ఖనిజాలు, దాగి ఉన్నటువంటి ఖనిజాలను బయటికి మనం ఎంత కష్టంగా తీస్తామో, అది దేవుడు కూడా అంత మనం కష్టపడే విధంగా మనం పనిచేస్తే, ఆయనను విశ్వసించి ఆయన గూఢాంశములను మనం అన్వేషిస్తే, మనం తప్పనిసరిగా మన జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆహ్, మరి మీ అన్వేషణ ఎలాగుంది? దేవుని గురించి మీరేమనుకుంటున్నారు? జోఫర్ లాగా మరి జోఫర్ అంటే యోబు యొక్క ఫ్రెండ్. ఆహ్, హ్మ్, యవ అతను అతను యోబును ప్రశ్నించాడనమాట. దేవుని గూఢాంశములను మనం తెలుసుకోగలుగుతామా? ఒకటి. రెండోది 11:7 సర్వశక్తిని పరిమితులను నువ్వు తెలుసుకోగలవంటే ఖచ్చితంగా పైన అనేటువంటి రచయిత లేదు అని చెప్పాడు. అయితే దేవుడు విశ్వాసులకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, దేవుని గూఢమైన సంగతులు నీకు తెలియాలా? దేవుని యొక్క ఆ పరిమితులు, ఆల్మైటీ గాడ్ యొక్క పరిమితులు నీకు తెలియాలి అంటే ఆయనకు విధేయత చూపు. మనము ఆ విధముగా ఉండడం వల్లే అనేకమైనటువంటి చాలా మందికి లేనటువంటి ఆ యొక్క దైవికమైన జ్ఞానము మీ అందరికి కూడా వచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. ఫస్ట్ నేను చాలా సార్లు చెప్తా ఉంటాను క్రిస్టియానిటీకి మెయిన్ ఏంటంటే విధేయత, డిసిప్లిన్, విధేయత, దైవిక క్రమశిక్షణలో విధేయత చూపే వరంగా మనం ఉండాలి. లోబడి ఉండాలి. ప్రశ్నించే మనస్సు ఉండకూడదు దేవుని. దేవుడు మన జీవితాల్లో ఆయన చిత్తమే కనబరచాలని మనం కోరుకోవాలి. అటువంటి సమయంలో దేవుడు ఈ సృష్టిని బట్టి దేవుని స్తుతిస్తా ఉంటాము. అలాగే లోతైన జ్ఞానం బట్టి దేవుని స్తుతిస్తా ఉంటాము. సర్వశక్తిని పరిమితులు మనం తెలుసుకోలేము. కానీ కొంతవరకు మనకి లోబడి ఉండేటట్టు తత్వం ఉంటే భూగర్భంలోంచి ఖనిజాలు తీసినటువంటి విధంగా ఆయన జ్ఞానాన్ని మనకు కొద్ది కొద్దిగా ఆయన అందిస్తాడు. కనుక దేవునికి లోబడుండు. దేవుని చిత్తానికి లోబడుండు. ప్రతి దాని విషయంలో కూడా ఆ సృష్టిని బట్టి, ఆకాశములను బట్టి, నక్షత్రములను బట్టి, అదేవిధంగా నీకిచ్చినటువంటి ప్రతి తలాంతును బట్టి దేవునిని కొనియాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.